కల్వకుంట్ల కవిత గారు డైవర్షన్ పొలిటికల్స్ మొదలుపెట్టింది. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ బిల్లు పైన 3 రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటన చేస్తే ఒకరోజు ముందే నేను 72 గంటలు బీసీల కోసం ధర్నా చేస్తా తెలంగాణలో చెప్పిన ఒక ప్రకటన చూస్తే తెలంగాణలో ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంటున్నా. అసలు మా బీసీల ఉద్యమాన్ని కూడా హైజాక్ మీరు చేసిన రోజే మీకు తప్పుపట్టినాం. ఆనాడు మీ బీఆర్ఎస్ లో మా బీసీ నాయకత్వం లేదా అని. అసలు మీరు ఇప్పుడు ఏ హోదాతోని ఈ ప్రకటన చేసినో అర్థం కావడం లేదు. నిజంగా మీకు మా బీసీల పైన మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నానా ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది. ఏంది దొంగ డ్రామాలు ఏందో అంటున్నాం. అసలు మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉందని అడుగుతున్నాం. తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఆ దీక్ష చేయవలసిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన. ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు గాని మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు? నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు? దానికి ముందు సమాధానం చెప్పండి. మేము వెళ్లి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము, ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఈ డ్రామాలు, దీక్ష డ్రామాల పేరిట, డైవర్షన్ పాలిటిక్స్ పేరిట కవిత గారు ముందుకు రావడం సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చేస్తారు, దీక్ష చేస్తే కూర్చోరు. మేమో పక్కన కూర్చోండి, మీరో పక్కన వచ్చి కూర్చోరు అక్కడ మా బీసీల కోసం. దానికో అర్థం కానీ అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో అంటున్నాం. ఈరోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాస్ చేయించినాం, కేంద్ర ప్రభుత్వం పంపినాం. 2018 రాజ్యాంగ సవరణ సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం, గవర్నర్ గారికి పంపించినాం. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏముందని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు దీక్ష చేస్తారు అంటున్నాం. మీ మాటల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏం వ్యతిరేకిస్తుంది బీసీలకు అంటున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కేబినెట్ లోనే తీర్మానం చేసి 3 రోజులు మేము అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం పైన రాష్ట్రపతి కలవాలి, జంతర్ మంతర్ ధర్నా చేయాలని చెప్పని మేము ప్రకటన చేస్తే మీరేదో 72 గంటలు నేను దీక్ష చేస్తా అని చెప్పని అసలు మా బీసీలు ఎవరు అడిగారు మిమ్మల్ని అని? అసలు మీరు ఏ హోదాతో చేస్తారు? బీఆర్ఎస్ లో మీ హోదా అయిందో అంటున్నా. ఇటు కేటీఆర్ ఇటు మీరేమో డ్రామాలు, కేసీఆర్ గారు మాట్లాడరు. అంత హిస్టారికల్ మూవ్మెంట్ బీసీ బిల్ వస్తే ఆ బీసీ బిల్లుకి సంబంధించిన సందర్భంలో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ గారు రారు. ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానండి, ఈ డ్రామాలు మానండి. మా చిత్తశుద్ధిని మీరు చెంకించవలసిన అవసరం లేదు. మా రోల్ బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియను ఈ రోజు అమలు చేసి అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించినాం, బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపినాం. షెడ్యూల్ 9లో రాజ్యాంగ సవరణ జరుపుమని చెప్పండి ఆర్డినెన్స్ చేసినాం, గవర్నర్కు పంపినాం. వారేమో కేంద్ర హోంశాఖకు రాష్ట్రపతికి పంపించిందని చెప్పని వింటున్నాం. మీ పోరాటం, మీ దీక్ష మీకు నిజంగా మా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడు కేసీఆర్ గారు, ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చి ఢిల్లీలో ఈ దీక్షన ధర్నాన ఏం చేస్తారో చేసి అప్పుడు మీ చిత్తశుద్ధి